మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతము తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అతను తెలిసి ప్రార్థన చేసి విస్తుత చెల్లించి మరలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు. వెంటనే షాడోస్ పెట్టడం చూడండి. అక్కడ అవునండి, అందరం కూడా మనం ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ దేవుని కృపను పూర్తి రాసిన అనమాట. ఇంకా ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి పర్వతాలతో తొలగిపోయిన మెట్టలతో నా కృప నిన్ను విడిచిపోదని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ ఇంకా రెఫరెన్స్లు చేసుకుంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మహోద్రేహం కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చున్నాడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారనమాట అండి. ఇంకా యెర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 33, 34 వచనాలు దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధికుడిని నా విశ్వాసతను విడువను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతానండి. ఇంకా దేవుడు ఇంకా మరి యెర్మీయా గ్రంథము విలాపవాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు అని చెప్పేసి మాట్లాడుతున్నారనమాట. ఇక్కడ మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38, 39లో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడపాపు మరి నేరవని మరి రూఢీగా నమ్ముచున్నానని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. ఇంకా మనం కూడా అలాగే మాట్లాడుకోవాలన్నమాట. యెర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 20, 21 వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా ఆజ్ఞ ఇచ్చినది అనగా దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోనట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయి కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును, మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతోనూ నేను చేసిన నిబంధన వ్యర్థమగును అని అంటున్నారండి. అవునండి, దేవుని కృప లేనిదే మనకి ఏది ఇక్కడ మరి జరగదంటే అన్నీ వ్యర్థమే అనమాట. ఆయన కృప లేనిది ఏది కూడా మనకి ఇక్కడ మరి ఆయన ఆజ్ఞ ఉంది. దివారాత్రంలో వాటి సమయాలు ఉండకపోవను, పగటి చేసిన నిబంధన రాత్రి చేసిన నిబంధనను ఇవన్నీ భంగం చేయగలిగిన ఎడల నా సేవకుడిని మరి దావీదుకు మరి సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయగలడా, అతని కుమారుడు ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును కదా అంటున్నారు. మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతో నేను చేసిన నా నిబంధన వ్యర్థమగునని చెప్పేసి దేవుడు ఆజ్ఞ ఏది జరగదని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ వచనాలన్నీ కూడా మరి దేవుడు తన ప్రజలకు మరి ప్రజలపై చూపే అచంచలమైన ప్రేమను మరి ఆయన కృప యొక్క విశ్వాసతని నొక్కి చెబుతున్నాయి అనమాట అండి. పర్వతం తోలిపోయిన మెట్ల తత్వం నా కృప నేను విడిచిపోదు అని చెప్పేసి దేవుడు సమాధాన నిబంధన నా తొలగిపోదు అని చెప్పేసి నేను జరపడి సెలవిచ్చాను అని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారండి. శాశ్వత ప్రేమతో మనం ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన మన ఎడల కృప చూస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మనం విడిచిపెట్టే దేవుడు కాదనమాట. ఆయన పర్వతాలు తొలిగిపోవచ్చు కానీ మెట్ల తొత్తలుగా వచ్చాను, పర్వతాలు తొలగవు కదండి, అసలు అవి కూడా తొలగిపోవచ్చేమో కానీ నా కృప మాత్రం నేను విడిచిపోదని చెప్పేసి దేవుడు అంతా మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం అందరి జీవితం నెరవేరని
కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరస్వతి మందిర ఘనమైన నామానికి వెళ్ళాల్సి తీసుకుంటున్నాం తండ్రి. ఎంతమంది ప్రభుత్వం ప్రతి పెట్టిన పేరు పెట్టి న్యాయం చేసుకోండి ఆయన. ప్రతి పుట్టాల్సి తిట్టిన కోరికలు తెచ్చండి. వీళ్ళ మంచి విద్య శైలితో ఉండి నిర్దేవుడు దిగులు తెచ్చండి. ఆదిపిస్తున్న వరకు ఆర్థిక సాయం తెచ్చండి. ఆరోగ్యం స్వస్థపరచండి. వేలను దక్కున్న వారు తెచ్చండి. కుంగిన వారు లేవతండి. రక్షణ తెచ్చండి. ఎవరైనా బలపరచండి. ఎవరి కాలం మీరు కాడిమేట కృప చెప్పండి. మిత్రురాన్ని మీరు శ్రేణికి వెంటనే చుట్టుపెట్ట కృప చెప్పమని ఇతరులకు ఉండే మతప్రభు గుంపులు ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరు నిష్కృత ప్రసిద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.